ఒక అమ్మాయి రిజెక్ట్ చేస్తే వచ్చే పెయిన్ కన్నా ఒక ఐపీఓ రిజెక్ట్ అయితే వచ్చే పెయిన్ వర్ణనాతీతం. సపోజ్ ఐపీఓ రిజెక్ట్ అయింది, అప్లై చేయడం మానేస్తావా? ఐపీఓ అలర్ట్ అయింది, ఇంకా అప్లై చేయడం ఆపేస్తావా? ఐపీఓ అలర్ట్ అయినా ఇంకో ఐపీఓకి అప్లై చేయాలి, రిజెక్ట్ అయినా ఇంకో ఐపీఓకి అప్లై చేయాలి. మనకు ఐపీఓస్ తప్ప ఏం తెలియదురా. దీనికి తప్ప మనం దేనికి పనికిరాంరా. మనకు తెలిసింది ఒకటే, ఐపీఓ ఐపీఓ ఐపీఓ. సరే, ఇదంతా నెవర్ ఎండింగ్ ప్రాసెస్, కానీ అట్లీస్ట్ ఐపీఓ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక్కడ ప్రతి కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వాలని రూల్ ఏం లేదు. బట్ ఒక కంపెనీ వాళ్ళ ఆపరేషన్స్ని ఎక్స్పాండ్ చేయాలి అనుకున్నా, న్యూ టెక్నాలజీస్పై వర్క్ చేయాలి అనుకున్నా, లేదా మార్కెట్లో న్యూ ప్రొడక్ట్స్ని లాంచ్ చేయాలి అనుకున్నా, లేదా ఉన్న డెట్స్ని పే ఆఫ్ చేయాలి అనుకున్నా, ఇక్కడ ఆ కంపెనీకి ఉన్న ది బెస్ట్ ఆప్షన్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. హియర్ టేకింగ్ డిసిషన్ టు గో పబ్లిక్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఐపీఓ ప్రాసెస్. స్టెప్ 2, హైరింగ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ ఆ కంపెనీని బాగా స్టడీ చేసి ఒక రిపోర్ట్ని క్రియేట్ చేస్తారు. ఆ రిపోర్ట్నే మనం డిఆర్హెచ్పి రిపోర్ట్ అని అంటాం. హియర్ డిఆర్హెచ్పి స్టాండ్స్ ఫర్ డ్రాఫ్ట్ రెడ్ హియరింగ్ ప్రాస్పెక్టస్. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ ఆ కంపెనీ యొక్క లీగల్ యాక్టివిటీస్, ఫినాన్షియల్స్ అండ్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ని బేస్ చేసుకొని ఈ డిఆర్హెచ్పి రిపోర్ట్ని క్రియేట్ చేస్తారు. ఈ రిపోర్ట్ని సెబీకి సబ్మిట్ చేయడమే థర్డ్ స్టెప్, గెటింగ్ అప్రూవల్ ఫ్రమ్ సెబీ. హియర్ సెబీ స్టాండ్స్ ఫర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇక్కడ సెబీ అప్రూవల్ లేకుండా ఏ కంపెనీ కూడా లీగల్ వేలో పబ్లిక్ నుంచి ఫండ్ని రైజ్ చేయలేదు. హియర్ సెబీస్ అప్రూవల్ ఈజ్ లైక్ గ్రీన్ సిగ్నల్ టు ప్రొసీడ్ ఫర్ ఐపీఓ ప్రాసెస్. ఇక్కడ సెబీ అప్రూవల్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఇక్కడ సెబీకి మెయిన్ గోల్ ఏంటంటే రీటైల్ ఇన్వెస్టర్స్ని ప్రొటెక్ట్ చేయడం. ఇక్కడ పబ్లిక్ ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం సెబీకి సేఫ్గా అనిపిస్తే దెన్ దట్ కంపెనీ విల్ గెట్ ద అప్రూవల్ ఫ్రమ్ సెబీ. వన్స్ సెబీ ఆ డిఆర్హెచ్పి రిపోర్ట్ని రివ్యూ చేసి అప్రూవల్ని ఇస్తే ఆ కంపెనీ అనేది నెక్స్ట్ స్టెప్ని తీసుకోవచ్చు. ఫోర్త్ స్టెప్, ఐపీఓ అనౌన్స్మెంట్ అండ్ రోడ్ షో. ఐపీఓ అనౌన్స్మెంట్లో మెయిన్గా 3 థింగ్స్ని మెన్షన్ చేయాలి. ఫస్ట్ వన్, బిడ్డింగ్ డేట్. పబ్లిక్ ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఆ కంపెనీ స్పెసిఫిక్ డేట్స్ని బిడ్డింగ్ కోసం అనౌన్స్ చేయాలి. యూజువలీ 3 to 5 days అనేది కామన్. సెకండ్ వన్, ప్రైస్ బ్యాండ్. ప్రతి కంపెనీ ఒక షేర్కి మినిమం అండ్ మ్యాక్సిమం ప్రైస్ లేదా ఒక స్పెసిఫిక్ ప్రైస్ని అనౌన్స్ చేయాలి. థర్డ్ వన్, లాట్ సైజ్ అండ్ ప్రైస్. ఇక్కడ ఆ కంపెనీ పర్ లాట్కి ఎన్ని షేర్స్ని ఇష్యూ చేస్తుంది అనేది అండ్ అలానే మినిమం అండ్ మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ పర్ లాట్ అనేది అనౌన్స్ చేయాలి. హియర్ ద రోడ్ షో ఈజ్ నథింగ్ బట్ మార్కెటింగ్. ఇక్కడ ఐపీఓకి డిమాండ్ క్రియేట్ అవ్వాలి అంటే ఆ కంపెనీ ఖచ్చితంగా మార్కెటింగ్ అనేది చేయాలి. వన్స్ ఐపీఓ అనేది ఓపెన్ అయితే పబ్లిక్ వాళ్ళ కేటగిరీస్ అండ్ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని లాట్స్ని బై చేయవచ్చు. బట్ ఇక్కడ ప్రతి ఒక్కరికి లాట్స్ అలాట్ అవ్వాలనే రూల్ ఏం లేదు. ఇన్ కేస్ ఆ ఐపీఓ అనేది ఓవర్ సబ్స్క్రైబ్ అయితే చాలా అప్లికేషన్స్ అనేవి రిజెక్ట్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh అప్లికేషన్స్ ఆర్ ఇనఫ్ టు రైజ్ ద ఫండ్. బట్ హియర్ ద కంపెనీ గాట్ 2 lakh అప్లికేషన్స్. దెన్ 50% ఆఫ్ అప్లికేషన్స్ ఆర్ గోయింగ్ టు రిజెక్ట్. ఇక్కడ ఐపీఓ అలాట్మెంట్ ప్రాసెస్ని సిస్టమ్ ద్వారా లాటరీ వేస్తారు. సో ఇటువంటి టైంలో మనకి లక్ ఉంటేనే మన ఐపీఓ అలాట్ అవ్వచ్చు. ఇక్కడ మీ అప్లికేషన్ రిజెక్ట్ అయితే మీ అమౌంట్ అనేది సేఫ్గా మీ అకౌంట్లోకి రిఫండ్ అవుతుంది. అండ్ ఫైనల్గా 6th పాయింట్, ఐపీఓ లిస్టింగ్. మన ఇండియాలో చాలా టైప్స్ ఆఫ్ ఎక్స్చేంజెస్ ఉన్నా మనం మెయిన్గా కన్సిడర్ చేసేది ఎన్ఎస్సి, బిఎస్సి. ఎన్ఎస్సి స్టాండ్స్ ఫర్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బిఎస్సి స్టాండ్స్ ఫర్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. స్టాక్ మార్కెట్లో ఒక కంపెనీ లిస్ట్ అయి ట్రేడ్ అవ్వాలి అంటే మెయిన్గా ఈ 2 ఎక్స్చేంజెస్లో లిస్ట్ అవ్వాలి. వన్స్ ఐపీఓ ద్వారా ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయితే ఎవరైనా సరే ఆ కంపెనీ యొక్క షేర్స్ని బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు. ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలానే మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. అంటిల్ మై నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.